హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మహాభారతం గురించి తెలుసుకుందాం గైస్. మహాభారతం ప్రాచీన భారతదేశ మహాకావ్యం మరియు ప్రపంచంలోనే అతి పొడవైన ఇతిహాసం. ఈ మహాభారతాన్ని 1,00,000 శ్లోకాలతో 18 పర్వాలతో వేదవ్యాసుడు రచించారు గైస్. ఈ మహాకావ్యం గురించి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మానవ మనుగడ కోసం ఈ మహాకావ్యంలో ఎన్నో ధర్మ సందేశాలు అనేది వివరించడం జరిగింది. ఈ కథ ప్రధానంగా కౌరవులు మరియు పాండవుల మధ్య జరిగిన యుద్ధం మరియు ధర్మం మరియు అధర్మం గురించి వివరించడం జరిగింది. గాయస్, ఈ 18 పర్వాలలో అనేక ఉపపర్వాలు కూడా ఉన్నాయి. ముందుగా మనం ఈ 18 పర్వాలు ఏంటి, ఈ 18 పర్వాల్లో ఏ ఏ సంఘటనలు జరిగాయో క్లియర్గా క్లుప్తంగా వివరించుకుందాం గాయస్. మొదటిది ఆది పర్వం గాయస్. ఆది పర్వంలోని పాండవులు కౌరవులు ఏ విధంగా జన్మించారు, వాళ్ళ విద్యాభ్యాసం ఏ విధంగా పూర్తయింది, వాళ్ళు విలువిద్యలు పొంది విలువిద్యలు నేర్చుకొని ఏ విధంగా రాజులయ్యారనేది ఈ పర్వంలో క్లుప్తంగా వివరించడం జరిగింది. రెండవది సభాపర్వం గాయస్. సభాపర్వంలోని పాండవులకు రాజ్యం పంచడం మరియు ద్రౌపదికి జరిగిన అవమానం గురించి ఈ పర్వంలోని క్లియర్గా వివరించడం జరిగింది గాయస్. మూడవది అరణ్య పర్వం. అరణ్య పర్వంలోని పాండవులు వనవాసం ఏ విధంగా చేశారనేది ఈ పర్వంలో క్లియర్గా వివరించడం జరిగింది. నాలుగవది విరాట పర్వం. విరాట పర్వంలోని పాండవులు అజ్ఞాతవాసం చేశారు. ఆ అజ్ఞాతవాసం అనేది ఏ విధంగా కంప్లీట్ చేశారనేది ఈ పర్వంలో వివరించడం జరిగింది. ఐదవది ఉద్యోగ పర్వం. ఉద్యోగ పర్వంలోని కురుక్షేత్ర యుద్ధానికి ఏ విధంగా సిద్ధమయ్యారు కౌరవులు పాండవులు అనేది ఈ ఉద్యోగ పర్వంలోనే చెప్పడం జరిగింది. ఆరవది భీష్మ పర్వం. భీష్మ పర్వంలోని యుద్ధం ఏ విధంగా ప్రారంభించారు, భీష్ముని వీరమరణం ఏ విధంగా జరిగింది అనేది భీష్మ పర్వంలో చెప్పడం జరిగింది. ఏడవది ద్రోణ పర్వం. ద్రోణ పర్వంలోని ద్రోణాచార్యుడు ఏ విధంగా సైన్యానికి శిక్షణ ఇచ్చారో, ఏ విధంగా విలువిద్యలు నేర్పించారనేది ద్రోణ పర్వంలో చెప్పడం జరిగింది. ఎనిమిదవది కర్ణ పర్వం. కర్ణ పర్వంలోని కర్ణుని వీరత్వం, కర్ణుని ఏ విధంగా విలువిద్యలు నేర్చుకొని మహావీరుడయ్యాడో మరియు కర్ణుడి మరణం ఏ విధంగా జరిగిందో కర్ణ పర్వంలోని వివరించడం జరిగింది. తొమ్మిదవది శల్వపర్వం. శల్వపర్వంలోని శల్యుడు ఏ విధంగా సైన్యాన్ని తయారు చేశాడనే విషయాన్ని శల్వపర్వంలో చెప్పడం జరిగింది. పదవది సౌత్విక పర్వం. సౌత్విక పర్వంలోని అశ్వత్థామ మరియు కృపాచార్యులు మరియు కృతవర్మలు పాండవుల శిబిరంపై ఏ విధంగా దాడి చేశారనే విషయాన్ని ఈ పర్వంలో క్లుప్తంగా చెప్పడం జరిగింది. 11వది స్త్రీ పర్వం. కురుక్షేత్ర యుద్ధం తరువాత కౌరవ స్త్రీలు ఏ విధంగా బాధలు పడ్డారు, గాంధారి శాపం గురించి ఈ పర్వంలో చెప్పడం జరిగింది. 12వది శాంతి పర్వం. ఈ పర్వంలోని యుద్ధం తరువాత శాంతి మరియు ధర్మరాజు పాలన ఏ విధంగా పరిపాలించారనేది ఈ పర్వంలో చెప్పడం జరిగింది. 13వది అనుశాసన పర్వం. భీష్ముడి చివరి ఉపదేశాలు, భీష్ముడు వీరమరణం పొందిన తర్వాత ఏ విధంగా ఉపదేశించారనేది ఈ పర్వంలో చెప్పడం జరిగింది. 14వది అశ్వమేధిక పర్వం. ఈ పర్వంలోని అశ్వమేధ యాగం ఏ విధంగా చేశారనేది, ఆ యాగం యొక్క గొప్పతనం గురించి ఈ పర్వంలోని చెప్పడం జరిగింది. 15వది ఆశ్రమవాసిక పర్వం. ఈ పర్వంలోని ధృతరాష్ట్రుడు, గాంధారులు మరియు కుంతి ఆశ్రమవాసం ఏ విధంగా జరిగింది అనేది వివరించడం జరిగింది గైస్. 16వది మౌసుల పర్వం. మౌసుల పర్వంలోని యాదవుల వంశనాశనం ఏ విధంగా జరిగింది అనేది ఈ పర్వంలో చెప్పడం జరిగింది. 17వది మహాప్రస్థానిక పర్వం. పాండవులు హిమాలయ ప్రస్థానం అంటే ప్రయాణం ఏ విధంగా చేశారు అనేది ఇందులో వివరించడం జరిగింది. 18వది స్వర్గారోహిణిక పర్వం. పాండవులు స్వర్గం ఏ విధంగా స్వర్గారోహణం చేశారు అనేది ఈ పర్వంలో చెప్పడం జరిగింది. ఈ విధంగా మహాభారతంలో జరిగే మహాఘట్టాల గురించి మరియు సంఘటనల గురించి ఈ యొక్క 18 పర్వాల్లోని క్లుప్తంగా వివరించడం జరిగింది.